నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం ప్రజల నుంచి విశేష స్పందనలు పొందింది. శంకర నేత్రాలయ పుట్టపర్తి గుత్త వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా హాజరై వైద్య సేవలను పరిశీలించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి సొంత గ్రామమైన ఉరుమడ్లలో నిర్వహించిన ఈ శిబిరానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వృద్ధులు, మహిళలు, వివిధ వయసుల వారికి వైద్య నిపుణులు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందించారు. శస్త్రచికిత్స అవసరమైన రోగులను తదుపరి చికిత్స కోసం ఎంపిక చేసినట్లుగా నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో శంకర నేత్రాలయ పుట్టపర్తి గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించాయి. ప్రజలు ఇలాంటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజాప్రతినిధులు సూచించారు. మేము ఎవరికైతే ఆపరేషన్ చేస్తామో 100% గ్యారెంటీ ఇస్తాం. మీ చూపు అనేది తిరిగి వస్తుంది. మీకు ఆపరేషన్ ముందు 5% 10% ఆపరేషన్ కాళ్ళు నొప్పి తలకైనా దెబ్బకి వెళ్తున్నారా బాబా ఇక్కడ చూడు, అది లేపకుంది 3 గీతలు 3 అక్షరాలు లేపకుంది. బద్రీనాథ్ గారు ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని రూపొందించి డోర్ స్టెప్స్ ఆపరేషన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఐఐటి మద్రాస్ తో టైపై ఇలాంటి ఆపరేషన్ థియేటర్ ని రూపొందించడం జరిగింది. 2010 నుంచి దేశవ్యాప్తంగా సేవలు అందిస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా దేశవ్యాప్తంగా చేయడానికి అమెరికా కోసం ఏర్పాటు చేసినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, తర్వాత వారి తనయులు అమిత్ రెడ్డి గారికి మా శంకర్ నేత్రాలయ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి పేషెంట్స్ అందరికీ కూడా కాంటాక్ట్ ఆపరేషన్ చేసి ఇక్కడ 20 నిమిషాల నుంచి 2 గంటల్లోపు డిశ్చార్జ్ చేసి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాథమిక దశల్ని మీ కంటికి శాస్త్రశిక్ష చేయించాలనే ఉద్దేశంతో పెద్దలు మన సొంత గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి మీ అందరికీ కంటి పరీక్షలు చూపిస్తున్నందుకు, కంటి ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళకు ఆపరేషన్లు, అట్లాగే కంటి అద్దాలు అవసరం ఉన్న అద్దాలు కూడా ఇప్పిస్తున్నందుకు సార్ గారికి, అట్లాగే కొత్త అమిత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ గ్రామ అభివృద్ధి కోసం సారు నిరంతరం, అట్లాగే అమితన్న గారు కూడా నిరంతరం కృషి చేస్తున్నారు. సార్కు అమితన్నకు మీ తరఫున నా తరఫున మరొకసారి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెక్రటరీ సార్ గారు, మన ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, గ్రంథాలయ చైర్మన్ అబ్దుల్ గారు గ్రామంలో క్రమాలని సంతరించుకొని ఈ గ్రామంలో నా సొంత గ్రామానికి, ఎందుకంటే ముఖ్యంగా నేను మొదటిసారిగా పార్లమెంట్కి ఎన్నికైనా అన్నగ్రామాలు కూడా మొదటిసారి వచ్చిన, పలు దఫాలు పార్లమెంట్లో ఇప్పుడు ఎమ్మెల్సీగా, చైర్మన్గా, కౌన్సిల్ చైర్మన్గా ఉండి కూడా సొంత గ్రామానికి ఏదో చేయాలన్న తాపత్రయం చూస్తే మాలాంటి యువ నాయకులందరూ కూడా ఒక ఆదర్శం. ఎందుకంటే ఫస్ట్ మనం ఉన్న ఊరిని సరిదిద్దుకోవాలి, ఉన్న ఊర్ల సమస్యలను పరిష్కారం చేయాలి, ఉన్న ఊర్లో ఉన్నటువంటి ప్రజలకు ఏ అవసరమో అది గమనించి ఆ అవసరాలు తీర్చాలన్న ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతున్న సుఖేందర్ అన్నకు. ఎందుకంటే ఇప్పుడే నేను ఊరంతా
వేరే కార్యక్రమాలలో గ్రంథాలయం అయిన ఓపెనింగ్ అప్పుడు అన్ని చూపించింది అన్న. ఇక్కడ కూడా సీసీ రోడ్ వేయడం కానీ వీలైనంత మటుకు ప్రతి కమ్యూనిటీకి ఒక కమ్యూనిటీ సెంటర్ కట్టేయడం కానీ ఇవన్నీ కూడా మాలాంటి నాయకులకు చాలా ఆదర్శం. ఎందుకంటే మేము కూడా ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లో వచ్చినాం కాబట్టి ఏం చేయాలన్న ఆలోచనతో ముందుకు పోయే విధంగా ఈ ఊరికి రావడం, ఈ ఊర్లో జరుగుతున్న కార్యక్రమాలు చూసిన తర్వాత నేను కూడా ఏమంటుంది రానున్న రోజుల్లో ఇటువంటి మంచి కార్యక్రమాలు తీసుకోవాలని ఒక మంచి ఆలోచనతో ఇక్కడి నుంచి ఒక ఏమంటారు టేక్ అవే అంటారు. ఏం నేర్చుకున్నాం పొద్దున్నే అంటే ఇలా పొద్దున ఉరుమట్ల గ్రామం పోయి యుద్ధ సుఖేందరన్న చేసినటువంటి కార్యక్రమాలు చూసి మాలాంటి నాయకులు కూడా ఏదో నేర్చుకొని ఈరోజు ఈ ఒక దినచర్య మొదలైందని తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఇప్పుడే అన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన లోపల ఎవరికైతే మొదటి సమస్య ఉంటుందో వాళ్ళకి అర్థాలు అనేది ఉచితంగా ఇచ్చి ఇమీడియట్గా వాళ్ళ సమస్యను పరిష్కారం చేస్తారు. ఇంకా ఎవరికైతే ఆపరేషన్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ కొన్ని చేస్తారు, కొన్ని ఇంకా కొద్దిగా పెద్ద ఆపరేషన్లు చేసేది ఉంటే కూడా వీలైనంత వరకు హైదరాబాద్లో మీకు అకామిడేషన్ అన్ని ఇచ్చి కూడా మీరు ఇక్కడి నుంచి అక్కడ దాకా రీచ్ పోగలిగితే అక్కడ అన్ని చేయించే బాధ్యత కూడా శంకర్ నేత్రాలయం తీసుకోవడం ఇది ఒక మంచి కార్యక్రమం ఇక్కడ తీసుకున్నందుకు ముఖ్యంగా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వచ్చిన వారందరికీ ఉంది. ఎందుకంటే ఇది ఒకరోజు చేసేది కాదని చెప్పాడు అన్నగారు. ఇక్కడ 9 రోజులు ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి తొందర ఏం లేదు. వీలైనంత వరకు మీకున్న సమస్యలను మీరు చెప్పి వాటిని పరిష్కరించే దిశగా ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేముల వీరేశం గారు, మన పార్లమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అఫీజ్ ఖాన్ గారు, అదేవిధంగా స్థానిక సర్పంచ్ భానుశ్రీ భూషణ్ గారు, చిట్యాల మున్సిపల్ చైర్మన్ గారు, చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, డిప్యూటీ సిఇఓ గారు, మర్రా మోహన్ రెడ్డి గారు, 2-3 మాసాలు పెద్ద కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాటన్నిటి కూడా ప్రారంభోత్సవం చేస్తారు. స్కూల్ కానీ ఇంకో అంగన్వాడీ బిల్డింగ్ కూడా కట్టింది. 2 అంగన్వాడీ బిల్డింగ్లు ఎమ్మెల్సీ నిధులతోనే నిర్మాణం చేయడం జరిగింది. ఆపరేషన్ల కార్యక్రమం కూడా రోజు 30 నుంచి 40 మంది చేశారు. అందరికి కూడా వచ్చిన వాళ్ళు ఆలోచన లేకుండా పరీక్షలు అయితేనే ఉంటాయి. వెనక భోజనాలు కూడా ఏర్పాటు చేసినాం. ఓన్లీ పేషెంట్లకి వాళ్ళని పక్క ఊళ్ళో దూరేది వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించాలని వచ్చినటువంటి శంకర్ నేత్రాలయ వారికి పుట్టపర్తి సాయిబాబా ట్రస్ట్, అదేవిధంగా దీనికి సహకరిస్తున్నటువంటి మా ఫాదర్ పేరు వెంకటరెడ్డి గారు కాబట్టి మరి ఈరోజు తెలంగాణ వచ్చినటువంటి మన ఎంపీ గారు, మన ఎమ్మెల్యే గారు నేనైతే కాబట్టి మీ అందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. రేవంత్ రెడ్డి గారు వెంటనే గత సంవత్సరం 6.5 కోట్లు ఇచ్చారు ఎస్డిఎఫ్ కింద. చెరువు కట్టను బలోపేతం చేయడం, ఆ తర్వాత 2.5 కోట్లతోనే హెలికాప్టర్ రోడ్డు కూడా వేసినటువంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. మన పార్లమెంట్ సభ్యులు కూడా మన ఊరి మనబడి మిగిలిపోయినటువంటి దానికి 13 లక్షల రూపాయలు ఇచ్చారు. వారికి కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నిన్ననే మన ఊరు రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్ రెడ్డి గారు, కుక్కునూరు కృష్ణారెడ్డి గారు అల్లుడు, ఆయన ఊరికి ఎమ్మడే ఎస్సీ కమ్యూనిటీ హాల్ కొరకు 20 లక్షలు ఇచ్చినారు. నేను ప్రెసిడెంట్ కూడా ఇవ్వడం లేదు. ఎందుకంటే ఎస్సీలలో మాదిగలకు ఉంది, మాదిగలది కట్టేది పాత తీసేసాం. మాదిగలకు ఎంపీ ల్యాక్స్లో పెట్టాం. యాదవులకు గీత కార్మికులకు ఉన్నది, కుమ్మరులకు ఉన్నది. అన్ని దాదాపు